ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. చందు తనూజ పెళ్ళైనప్పటి నుండి ఇంట్లోనే ఉన్నారు. సరదాగా బయటికెళ్ళమని నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా. ఖాళీ దొరికితే మీ చిన్నల్లుడికి సమాజ సేవ తప్ప వేరే ధ్యాసే లేదు. మన తనూజకి భర్త తప్ప వేరే ప్రపంచం తెలియడం లేదు. ఆ జంట ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు. వదిన గారు, మీరు కరెక్ట్గా చెప్పారు. అయినా మనుషుల మధ్య ప్రేముంటే చాలు, ప్రత్యేకించి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏమంటావు తను? నువ్వేం చెప్పినా అందులో లాజిక్ ఉంటుంది. సో నేనే కాదు, ఎవ్వరూ నో అనలేరు. మనసులే కాదు, మాటలు కలిసిన జంట అంటే మీదే. రా నందు, రామా సాక్షి. బాగున్నారండి? బాగున్నానమ్మా, రండి కూర్చోండి. నా పెద్ద కొడుకు నా పెద్ద కూతురు ఉండగా నా సంతోషానికి ఏ ఢోకా లేదమ్మా. వీళ్ళిద్దరూ కలిసి చేసిన పెళ్లి ఫలితం వీళ్ళిద్దరిలో ఆనందం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడు. మీరు నన్ను కొడుకుగా భావించడం నిజంగా నా అదృష్టం. మీ అభిమానాన్ని ఒక హక్కుగా, ఒక బాధ్యతగా భావించి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. మీరేం చేసినా దాని ఫలితం మంచే అని మా అందరి నమ్మకం నందు గారు. సో ఏదైనా సరే ధైర్యంగా డౌట్ లేకుండా అడిగేసేయండి. కొత్తగా పెళ్ళైన జంటని మా ఇంటికి భోజనానికి రమ్మని అడగడానికి వచ్చాను. ఓస్ ఇదా, నేను ఇంకేదో అనుకున్నా. అసలు మీరు అడగకుండానే నేనే వీళ్ళిద్దరిని మీ ఇంటికి పంపించాల్సింది. ఇప్పుడు ఈ కొత్త జంట రాష్ట్రం దాటి ఏదైనా హనీమూన్కి వెళ్తారేమో అని ఆలోచిస్తున్నానే కానీ ఊర్లో ఉన్న మా ఏకైక ఆత్మీయులు మిమ్మల్ని మర్చిపోయాను. అది గుర్తు చేయడానికే కదా సార్ మేమిద్దరము వచ్చాం. చందు, తనుజ, మీ మావయ్య గారి మాటలకేం గాని మీరు చెప్పండి, మా ఇంటికి రావడం మీకు ఓకేనా? ఏంటి నందుగారు అలా అడుగుతారు? మీరు మా పెళ్లి పెద్ద, మా కుటుంబానికి ఆత్మబంధువు. అలాంటి మీరు అడిగిన తర్వాత కాదని ఎలా చెప్తానండి? ఏమంటావు తనుజా? ఏమంటుంది? ఎప్పట్లాగానే నువ్వేం అడిగినా నేను నో చెప్పలేను చందు అంటుంది. నీ ఆహ్వానం ఆ కొత్త జంటకేనా? మా ఇద్దరికేం లేదా? అయ్యో అలా ఏం కాదండి. ఆ జంటతో పాటు మీరు, నిహారిక గారు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ అబ్బాయి సిద్ధు రాలేదండి? మన టెడ్డీనే వాళ్ళింటికి వెళ్ళింది. ఇంక సిద్ధు ఎందుకొస్తాడు? ఇద్దరు ఆటల్లో పడితే ప్రపంచాన్ని మర్చిపోతారు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. సిద్ధు మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్లల్లో ఈ పిల్ల రాక్షసి కూడా ఉంది. నిహారిక నా జీవితాన్ని నాశనం చేసింది. దాని కూతురు సిద్ధుని నాకు దూరం చేసేలా నా గురించి నెగటివ్గా మాట్లాడుతుంది. దీనికి బుద్ధి చెప్తే కానీ సిద్ధు మారడం. సిద్ధు, సిద్ధు. సిద్ధు, సిద్ధు, నువ్వు లోపలే ఉన్నావా? లోపల నిజంగా సిద్ధు లేడా?
మిమిక్రీ చేస్తున్నావా? నన్ను భయపెట్టాలని చూడొద్దు. సిద్ధు, నా గురించి నీకు తెలుసు. నన్ను భయపెట్టాలని చూడొద్దు. ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను సిద్ధు. సరే, నేను వెళ్ళిపోతున్నాను. నీ ఇష్టం. వెళ్ళిపోతున్నా. ఇలాంటి పిల్ల చేష్టలు చేయడానికి నీకు షేమ్గా లేదా? నీకు నీ ఎక్స్ లవర్కే భయపడలేదు, అలాంటిది ఈ సౌండ్స్కి భయపడతానని ఎలా అనుకున్నావు? సిద్ధు లేడు కదా అని సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశాను టెడ్డీ. దానికి ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఈ ఇంట్లో అందరి లైఫ్తో ఆడుకుంటున్నావు, ఇంకా నాతో ఎందుకు నీ ఆటలు? ఏమైంది టెడ్డీ? సిద్ధు, నువ్వు చెబితే ఏమో అనుకున్నాను, కానీ నిజంగా ఈవిడ డెవిల్ లానే బిహేవ్ చేస్తుంది. ఏం చేసింది? నన్ను భయపెట్టడానికి వస్తువులు విసురుతూ ఏవేవో సౌండ్స్ చేస్తుంది. నువ్వు భయపడే రకం కాదని తెలీదేమో. ఇప్పుడు తెలుస్తుందిలే. టెడ్డీ, నేను వయసులో నీకన్నా పెద్దదాన్ని. ఇలా గౌరవం లేకుండా మాట్లాడడం తప్పు. సిద్ధు కూడా అదే నేర్చుకుంటున్నాడు కదా. నేను కొత్తగా నేర్చుకోవడం ఏంటి? నువ్వంటే నాకు గౌరవం ఎప్పుడో పోయింది. పద టెడ్డీ, మనం ఆడుకుందాం. దీనికి మామూలు పొగరు కాదు. నా టార్గెట్ లిస్ట్లో ఈ టెడ్డీకి కూడా ప్లేస్ ఇవ్వాలి, లేదంటే ఏకు మేకవుతుంది. సిద్ధు, ఏంటి నీకు పేపర్ బోట్స్ చేయడం రాదా? వచ్చు టెడ్డీ, చాలా రోజులైంది కదా, మర్చిపోయాను. నీకు నేర్పించడానికి నేనున్నాను కదా. థ్యాంక్ యూ టెడ్డీ. ఇలా ఇవ్వు. వావ్, సూపర్. వెరీ నైస్ టెడ్డీ, థ్యాంక్ యూ. జ్యూస్ తీసుకోండి. మాకేం వద్దు. తప్పు సిద్ధు, ఆవిడ కష్టపడి తీసుకొస్తే అంత సింపుల్గా వద్దు అని చెప్పకూడదు. తీసుకోవడం మానేయొచ్చు కదా, ఎందుకలా వేస్ట్ చేయడం? ఇలా చేస్తేనే కానీ నీకు నేనేంటో గుర్తుండదు కదా. కళ్యాణ్ ఉన్నన్ని రోజులు మా ఇంట్లో ఉంటూ నన్ను మా ఫ్యామిలీని హర్ట్ చేశావు. ఇక్కడికొచ్చి నా ఫ్రెండ్ని టార్చర్ పెడుతున్నావు. ఎప్పుడు ఎవరో ఒకరిని ఏడిపిస్తూనే ఉంటావా? బయటకు వెళ్ళిపోమ్మని అందరూ చెబుతున్నా నువ్వు ఇంకా ఇక్కడే ఉండి నా బెస్ట్ ఫ్రెండ్ బాధని పెంచుతున్నావు. అందుకే ఇలా చేశాను. ఇంట్లో అందరూ సాక్షి ఆంటీ కోసం కంట్రోల్లో ఉన్నారు, కానీ నేను మాత్రం నిన్ను కేర్ చేయను.
నా ఫ్రెండ్ని ఎంత టార్చర్ పెడుతున్నావో నీకు తెలిసేలా చేస్తాను. ఇంకా ఏం చూస్తున్నావు? అమ్మొచ్చి మమ్మల్ని తిడుతుందనా? మా అమ్మ నీకు ఎలా సపోర్ట్ చేస్తుందో నాకు టెడ్డీ అంతకు మించి సపోర్ట్ చేస్తుంది. ఇంకొకసారి మా దగ్గరకు వచ్చి గేమ్ని డిస్టర్బ్ చేస్తే ఆ జ్యూస్ని మొహం మీద కొడతాను. ఆవిడకి వార్నింగ్ ఇవ్వడం ఎందుకు? మనమే పక్కకి వెళ్ళి ఆడుకుందాం దా. ఈ పిల్ల పిశాచాల్ని మచ్చిక చేసుకోవడం కష్టమే, మంచిగా మాట్లాడితే కూడా నష్టమే. వీళ్ళని అడ్డు పెట్టుకుని ఆట ఆడుకోవాలి కానీ ఎదురెళ్ళి చేతులు కాల్చుకోకూడదు. సరే తనుజ, రేపు ఉదయాన్నే వచ్చేయండి. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అన్ని కళ్ళు మా రాక కోసం ఎందుకు కానీ కొన్ని ఇంట్లో పనుల మీద ఇల్లాలి మీద కూడా ఉంచండి నందు. ఏదో మాట వరుసగా అన్నాను కానీ మీరు మా ఇంటికి రావాలన్న ఆలోచన ఇచ్చింది, నాకన్నా ఎక్కువ కోరుకున్నది, రేపు హడావిడి చెయ్యబోయేది అంతా మా సాక్షినే. నాది జస్ట్ ప్రేక్షక పాత్ర. అంటే పనులన్నీ సాక్షికి చెప్పి మీరు పక్కకి తప్పుకుంటారా? నేను తప్పుకోవడం కాదు, సాక్షినే నన్ను ఏ పని చేయకుండా తప్పిస్తుంది. అన్నీ తనే చూసుకుంటుంది. ఆ విషయంలో అయితే నువ్వు నిజంగా అదృష్టవంతుడివి చందు. సరే నందు, అల్లుడి మీద ప్రేమ ఎక్కువయ్యి పేర్లు మార్చేస్తున్నారు. ప్రేమని కాదు గాని మీరిద్దరి మంచితనం గుణం రెండూ ఒకేలా ఉంటాయి. దానికి తోడు ఇద్దరికి మంచి అమ్మాయిలు భారీగా దొరికారు. ఇన్ని పోలికలు ఉండేసరికి పేరు కాస్త తడబడిందయ్యా. మీరే కాదు డాడ్, నేను కూడా మాట్లాడేటప్పుడు వీళ్ళిద్దరి పేర్లతో చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ, చందు నందు ఇద్దరి క్యారెక్టర్స్ బిహేవియర్స్ మాత్రమే కాదు, ఆ పేర్లు కూడా ఎగ్జాక్ట్ రైమింగ్ వర్డ్స్ అవ్వటం వల్ల ఈ కన్ఫ్యూజన్కి కారణం అవుతుంది. పేర్లు పద్ధతులు కలిశాయని మీరు అలా అంటున్నారు కానీ నందు గారు నాకన్నా గొప్పవారండి. ఆయనతో పోల్చుకునేంత అర్హత నాకు లేదండి. నందు గారు మీ కుటుంబానికి చేసిన సాయం ఎంత గొప్పదో మీ అందరి ద్వారా తెలుసుకొని కూడా ఆయనతో సమానంగా నన్ను నేను చూసుకోలేనండి. ఆయన నందగోపాలుడు, నేను చంద్రశేఖర్. సమస్య వస్తే ముందుండి నడిపించడం ఆయన నైజం. ఎంత పెద్ద సమస్యనైనా చిరునవ్వుతో స్వీకరించడం నా తత్వం. మీ అల్లుడి గారికి ఆధ్యాత్మిక భావాలు కూడా ఎక్కువే సార్. ఆ భావాల సంగతేమో గాని మీ గుణగణాలు పేర్లే కాదు, వరసలు చూసుకున్నా కూడా ఇద్దరు శివకేశవుల్లా బాబాబామర్దులే అవుతారు. ఎక్స్క్యూజ్ మీ, ఒక ఇంపార్టెంట్ కాల్. నో ప్రాబ్లం చందు, మాట్లాడు. ఈ మాట నేను చెప్పొచ్చో లేదో కానీ చందుకి ఆఫీస్ వ్యవహారాలు అలవాటు చేస్తే మీ తర్వాత కంపెనీ వ్యవహారాలన్నీ చాలా బాగా హ్యాండిల్ చేయగలరని నాకు అనిపిస్తుంది సార్. నా కోరిక కూడా అదే. కాకపోతే మా చిన్నల్లుడికి ఉద్యోగం కన్నా సమాజ సేవ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సమాజ సేవతో పాటు బాధ్యతలు తీసుకోవడం మంచిదే కదండి. మేమంతా కూడా అదే అనుకుంటున్నాం సాక్షి. ఒక మంచి రోజు చూసి చందుని ఆఫీస్కి తీసుకెళ్ళాలి. ఆఫీస్ పనుల కన్నా మీ పేరు మీదున్న ట్రస్ట్ని చందుకు అప్పగిస్తే కరెక్ట్గా ఉంటుందని నా అభిప్రాయం. నందు గారు, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. చందుకి రికమెండేషన్లు, రెఫరెన్స్లు అస్సలు నచ్చవు. తనకి తానుగా నిర్ణయం తీసుకుంటే మనం ఎంకరేజ్ చేయాలి. అయితే చందుని ఒప్పించే టాస్క్ నువ్వే తీసుకో. అతనికి ఎలా చెప్తే ఒప్పుకుంటాడో నీకన్నా బాగా ఎవరికి తెలుసు? షూర్ సాక్షి, మీరంతా చందు గురించి ఇంత బాగా ఆలోచిస్తుంటే ఆ చిన్న పని నేను చేయలేనా? సరే, మేం బయలుదేరుతాము. అలాగేనమ్మా. బాయ్. ఉంటాను సార్.
పెళ్లికి సహాయం చేసిన నందు నా నెక్స్ట్ టార్గెట్ ఆఫీస్కు వెళ్ళే దారి కూడా చూపిస్తున్నాడు. మంచితనం ముసుగులో పనులు ఇంత సులువుగా అవుతాయని నేనస్సలు ఊహించలేదు. సాక్షి చెప్పడం వల్ల నందు మెల్లగా నా దారిలోకి వస్తున్నాడు. కానీ సిద్ధు విషయంలో మాత్రం ఎవరి మాటలు పనిచేయడం లేదు. నా మీద కోపం ద్వేషం తగ్గడం లేదు. దేవుడా, ఎంత చెడ్డదాన్నైనా నేను సిద్ధు కన్నతల్లినే కదా, వాణ్ణి ఇంప్రెస్ చేసే అవకాశం ఇవ్వు తండ్రి. ఏవండి, కాఫీ. సిద్ధు, చూసుకోవాలి కదా సిద్ధు. నేను రాకపోయింటే ఎంత పెద్ద ప్రమాదం అయ్యేది. నీకేం కాలేదు కదా? సిద్ధు కాదు, అభి చేతికి గాయం అయింది. అయ్యో, ఏవండి, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురండి. నాకేం కాలేదు సాక్షి. సిద్ధుని లోపలికి తీసుకెళ్ళు. ఏం కాకపోవడం ఏంటి? ఈ రక్తం నీ కంటికి కనిపించడం లేదా? సాక్షి, ఒక్కసారి అభి డాక్టర్తో మాట్లాడి ఈ గాయానికి ఏదైనా టాబ్లెట్స్ వేసుకొచ్చాము అడుగు. పర్లేదు నందు, ఇంత చిన్న గాయానికి ఏ టాబ్లెట్స్ అవసరం లేదు. దానికదే తగ్గిపోతుంది. అంకుల్, నేను మా ఇంటికి వెళ్ళాలి. నన్ను డ్రాప్ చేస్తారా? ఓకే డాడీ, పద, డ్రాప్ చేసి వస్తాను. బాయ్ సిద్ధు. బాయ్ ఆంటీ. బాయ్ టెడ్డీ. చూసావా సిద్ధు, నీకోసం ఎంత సాహసం చేసిందో. మీ మమ్మ రాకపోతే నీకెంత పెద్ద గాయం అయ్యేది. నీకేం కాకూడదని తను నీరసంతో ఉన్నా కూడా అభి ఎంత సాహసం చేసిందో చూడు. అమ్మ ప్రేమంటే ఇదే, అర్థం చేసుకోరా. అభి, నువ్వు గమనించావా? ఏంటి సాక్షి? సిద్ధుకి కోపం రాలేదు. వాడిలో చిన్నగా నీ మీద ఆలోచన స్టార్ట్ అయింది. అమ్మ ప్రేమ గెలిచే రోజు తొందరలోనే ఉందనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమైతే పోయే ఈ ప్రాణాలకి అంతకు మించిన తృప్తి ఉండదు. ఖచ్చితంగా జరుగుతుంది, నాకు నమ్మకం ఉంది. థ్యాంక్స్ సాక్షి. నేను ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడి టాబ్లెట్స్ గురించి అడిగొస్తాను. మనిషి బుద్ధి మంచైనా చెడ్డైనా దేవుడు సాయం చేస్తాడు అంటే ఏమో అనుకున్నాను. అలాంటిది ఈరోజు కోరిన కోరిక చిటికలో నెరవేర్చగానే
అదే నిజం అనిపిస్తుంది. థ్యాంక్ యూ దేవుడా. నువ్విచ్చిన వరం, తగిలిన ఈ చిన్న గాయం ఈ రెండు సిద్ధు మనసులో నా మీద ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని దూరం చేస్తాయని నమ్ముతున్నాను. అదే కనుక జరిగితే అమ్మాని పిలుస్తున్న సాక్షి బయటికి, డెవిల్ అనుకుంటున్న ఈ మమ్మ శాశ్వతంగా ఈ ఇంట్లోకి. సిద్ధు కోసం తాయెత్తు తీసుకొచ్చాను. వాడికేదో దిష్టి తగిలింది, అందుకే ఇక మీదట ఏ దిష్టి తగలకూడదని ఈ తాయెత్తు తీసుకొచ్చాను. ఒక్కసారి నువ్వు తనని మమ్మ అని పిలిస్తే చాలు, ఈ క్షణం ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటుందిరా. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను మా అమ్మ అని పిలిచిన వెంటనే మీ అభి చచ్చిపోతుందా?